చిన్న యూనిట్స్ ఏదైతే ఉన్నాయో 97,428 MSMEs ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఇందులో 72,531 సూక్ష్మ పరిశ్రమలు, 24,252 చిన్న పరిశ్రమలు, 645 మధ్య తరహా పరిశ్రమలు, మొత్తంగా ఈ 97,428 MSMEలకు దీని ద్వారా దాదాపుగా 10 లక్షల మంది చిన్న ఉద్యోగస్తులకు మేలు చేయడానికి ఏదైతే ఈ కార్యాచరణ చేశామో ఇందులో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం నిన్న నెల మే మాసంలో దాదాపుగా మొదటి విడతగా 450 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన డేట్ ప్రకారం కూడా ఈరోజు మళ్ళీ ఒక 512 కోట్ల రూపాయలకు సంబంధించిన రెండవ దఫా రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే ఈ చిన్న పరిశ్రమలకు అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా ఉంటేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. నలుగురికి చిన్న ఉద్యోగాలైనా కానీ కనీసం దొరికే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే వ్యవసాయం తర్వాత మారుమూల గ్రామ స్థాయిలోనూ మారుమూల జిల్లా స్థాయిలోనూ ఉద్యోగాలు చూపగలిగే ఏదైనా చిన్న పరిశ్రమలు ఏదైనా ఉన్నాయని అంటే అవి ఇవే. సో మారుమూల ప్రజలకు కూడా కొద్దో గొప్ప చిన్న చదువులు చదువుకున్న వాళ్ళకు కూడా ఐటీఐలు కానీ డిప్లొమాలు కానీ చిన్న చదువులు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం ఎక్కడ జరుగుతుందనంటే అవి ఈ ఎంఎస్ఎంఈస్ వల్లనే జరుగుతుంది. సో ఈ పరిశ్రమ 2014 నుంచి 2015 గత ప్రభుత్వం హయాంలో నుంచి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా బకాయిలే ఎంఎస్ఎంఈలకు ఇవ్వవలసిన పారిశ్రామిక రాయితీలు ఆ బకాయిలే దాదాపుగా 800 చిల్లర కోట్ల రూపాయలు అప్పటి బకాయిలే ఉంటే ఇక వాళ్ళు ఏ రకంగా నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది అనే ఆలోచనతో మొదలై మొత్తంగా వాళ్ళకి ఇవ్వవలసిన ఇండస్ట్రీస్ రాయితీకి సంబంధించి టోటల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ క్లియర్ చేస్తూ టోటల్గా ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా కలిపి టోటల్గా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా ఈ పరిశ్రమలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాని కోసం అని చెప్పి కోవిడ్ సమయంలో ఈ లాక్డౌన్ వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితిలో ఈ చిన్న పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో వీళ్లకు వెసులుబాటు కల్పించేందుకు వీళ్లకు దాదాపుగా 188 కోట్ల విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీలను ఈ 3 నెలల పాటు ఏప్రిల్ మే జూన్ మాసాలలో వీళ్లకు విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీలను కూడా మాఫీ చేస్తూ కార్యాచరణ చేశాం. ఇదొకటే కాకుండా ఎస్ఎఫ్సి ద్వారా ఏపీఎస్ఎఫ్సి ద్వారా దాదాపుగా 200 కోట్ల రూపాయలు ప్రతి చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్న ప్రతి చిన్న సంస్థకు కూడా వర్కింగ్ క్యాపిటల్ కోసం 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఏ కంపెనీకైనా అవసరం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్లకు తక్కువ వడ్డీకి అంటే వాళ్ళకు కేవలం 6% నుంచి 8% వడ్డీ లోపలనే తక్కువ వడ్డీకి
2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలను కూడా ఏపీఎస్ఎఫ్సి ద్వారా దాదాపుగా 200 కోట్ల రూపాయల మేరకు ఏపీఎస్ఎఫ్సికి డబ్బిచ్చి రుణాలను కూడా అరేంజ్ చేసే కార్యక్రమాలు కూడా ఈ రీస్టార్ట్లో భాగంగా కూడా చేస్తూ ఉన్నాం. ఈ రుణ మొత్తాన్ని ఏదైతే తీసుకుంటారో 6 నెలల పాటు మారిటోరియం కూడా ఇస్తూ ఆ తర్వాత 3 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా వీళ్ళు నిలదొక్కునే దానికి ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ దాదాపుగా ప్రభుత్వానికి ఏటా అవసరమయ్యే 360 రకాల వస్తువులు ఇతర సామగ్రిలో కనీసం 25% ఈ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు మైక్రో అండ్ స్మాల్ నుంచే తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం నిర్ణయించింది. అందులో కూడా 4% ఎస్సీలకు ఎస్టీలకు చెందిన ఎంఎస్ఎంఈల నుంచి ఖచ్చితంగా తీసుకోవాలని, 3% మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించాలని కూడా దిశానిర్దేశం కూడా చేశాం. వీటి అన్నిటి వల్ల తీసుకోవడమే కాకుండా వీటి బిల్స్ కూడా 45 రోజుల లోపలనే క్లియర్ చేసే మెకానిజం కూడా మెకానిజం కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో వీటి అన్నిటి వల్ల ఈ సెక్టర్ నిలదొక్కుంటుందని చెప్పి సంపూర్ణంగా కూడా విశ్వసిస్తూ ఈ చిన్న చిన్న పరిశ్రమలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధిలోకి పరిగెత్తుంది అనే పూర్తిగా విశ్వసిస్తూ వీళ్ళందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరంలో దాదాపుగా 1100 చిల్లర కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన సెక్టార్ మీద కూడా ఆదుకునే దానికోసం కూడా అడుగులు ముందుకు వేస్తాం దీని మాదిరిగానే. ఎందుకనంటే గత ప్రభుత్వం 2014 నుంచి పారిశ్రామిక రాయితీల రూపకంలో పెట్టిన బకాయిలు ఎంత అని చూస్తే దాదాపుగా 4,000 కోట్ల రూపాయల పైచిలకు పారిశ్రామిక రాయితీలే గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అటువంటి బకాయిలు పెట్టిన పరిస్థితిలో ఈ పరిశ్రమలకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవి బ్రతకలేవు, నడపలేవు అన్న సంగతి బాగా తెలుసు కాబట్టే నాకు వాళ్ళని ఆదుకునేదానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. మనకున్న ఆర్థిక పరిస్థితులు, మనకున్న ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా వీళ్ళను తోడుగా ఉండేందుకోసం అని చెప్పి ఒక్కొక్క సెక్టార్ను ఒక్కొక్క సంవత్సరం తీసుకుని వాటికి సంబంధించిన బకాయిలన్నీ కూడా పూర్తిగా తీర్చేసి వాళ్ళను వాటి కాళ్ళ మీద నిలబడే ప్రక్రియను మొదలు పెట్టించి తర్వాత సంవత్సరం ఇంకొక సెక్టార్ తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ సంవత్సరం ఎంఎస్ఎంఈ సెక్టార్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి సంబంధించిన దాదాపుగా ఈ చర్యలన్నిటి వల్ల దాదాపుగా బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా దాదాపుగా 800 చిల్లర కోట్ల రూపాయలు అప్పుడు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా 827 crores 827 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా ఈ వ్యవస్థను నిలబెట్టేదానికోసం టోటల్గా 1100 చిల్లర కోట్ల రూపాయలతో అడుగులు ముందుకు వేశాం. నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్ సెక్టర్ మీద కూడా ధ్యాస పెడతాం. స్పిన్నింగ్ మిల్స్లో కూడా దాదాపుగా లెక్కలు అడిగితే దాదాపుగా 1000 కోట్ల పైచిలకు దాంట్లో కూడా పారిశ్రామిక రాయితీలు బకాయిలుగా ఉన్నాయి అని చెప్పి అధికారులు లెక్కలు తేల్చారు. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దాదాపుగా స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన మొత్తం బకాయిలన్నీ కూడా మరో 1000 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేసేదానికోసం కార్యాచరణ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ ఆ సెక్టార్ను కూడా బయటేస్తాం. దాని తర్వాత సంవత్సరాలలో మిగిలిన సెక్టార్లకు కూడా మేలు జరిగించే కార్యక్రమం చేస్తూ ఈ పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను కూడా ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన కష్టాలు ఎన్ని ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటూ పోతామని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం అన్నది ఏదైనా మాట చెప్తే
ఆ మాట మీద ప్రభుత్వం నిలబడుతుంది అన్న నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా పరిశ్రమ కానీ లేకపోతే ఏదైనా ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపించే పరిస్థితి, ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి కానీ ఉంటుంది. ఆ పరిస్థితి రావాలి. ఆంధ్ర రాష్ట్రం మీద మళ్ళీ క్రెడిబిలిటీ అన్న పదం మీద మళ్ళీ నమ్మకం కలిగించే కార్యక్రమం చేయడం కోసం అన్ని రకాలుగా ముందడుగు వేస్తామని చెప్పి మరొకసారి భరోసా కల్పిస్తూ, దీనివల్ల సంపూర్ణంగా మీకు మద్దతు జరగాలని, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ కార్యక్రమాన్ని మనందరి ప్రభుత్వం చేయగలుగుతూ ఉంది. దేవుడి దయతో ఇంకా గొప్పగా రాబోయే రోజుల్లో ఇంకా మీకు మంచి చేసే అడుగులు, మంచి చేసే కార్యక్రమాలు దేవుడు ఇంకా నాతో చేయించాలి అని చెప్పి మనసారా దేవుణ్ణి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. గౌతమ్, యూ కెన్ టేక్ ఓవర్. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ హెల్ప్ అండ్ ఆపర్చునిటీ సార్ ఫర్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్ సార్. ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి కోవిడ్ టైంలో ఎంఎస్ఎంఈ సెక్టర్ అది నిజంగానే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ బకాయిల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు టైంలో మీరు వచ్చి ఈ ఒక 962 crores మీరు ఇవ్వటం వల్ల దాదాపు 54% ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఆర్ బెనిఫిటెడ్ త్రూ దిస్ సార్. అలాగే 31% ఎస్సీ ఎస్టీస్ ఆంటర్ప్రినర్స్ ఆర్ బెనిఫిటెడ్ త్రూ దిస్ సార్. ముఖ్యంగా సార్ దీంట్లో ఇంకో మాట చెప్పాలంటే సార్, మీరు ఏది ఫార్మర్ ఫస్ట్ అనే పాలసీ మీద వచ్చారో దాదాపు 128 ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ 2018 నుంచి బాగా వెనకబడి ఉన్నారు సార్. దీంతో ఒకేసారి మనం వీఆర్ ఏబుల్ టు బెనిఫిట్ డైరెక్ట్లీ ద ఫార్మర్స్ అండ్ ఆల్సో ద లేబర్స్. దానివల్ల ఇప్పుడు 128 ఇండస్ట్రీస్ హ్యావ్ కమ్ ఆన్ లైన్ సార్. సో వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ యూ పర్మిషన్ టు ప్రొసీడ్ విత్ ద నెక్స్ట్ థింగ్. కెన్ ఐ రిక్వెస్ట్ ది విజయనగరం కలెక్టరేట్ టు కమ్ ఆన్ లైన్? ఎవరైనా ఐసీయూనా యూ కెన్ ప్లీజ్ గో హెడ్ నా. మీ తరపు నుంచి ఏమైనా సలహాలు ఏమైనా చెప్పాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్. సూచన. గుడ్ మార్నింగ్ సార్. విజయనగరంలో సార్ 130 క్లెయిమ్స్ గాను 59 యూనిట్స్కి ఇవాళ 8,90,00,000 రూపాయలు మా విజయనగరం ఎంఎస్ఎంఈకి లాభం జరిగింది సార్. దాంట్లో భాగంగా ఇవాళ మనతో పాటు ఇక్కడ బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ తరఫున మామిడి వాసుదేవరావు గారు ఉన్నారు సార్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడతామని అంటున్నారు సార్. చీఫ్ మినిస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు మామిడి వాసుదేవరావు. నేను బీసీ కమ్యూనిటీకి చెందిన పర్సన్ సార్. నేను 16 సంవత్సరాలు ప్రైవేటు ఉద్యోగం చేసుకొని స్వతహాగా పరిశ్రమ స్థాపించాను సార్ కంటకాపల్లి ఇండస్ట్రియల్ పార్క్లో. 2017లో మేము కమర్షియల్ ప్రొడక్షన్కి వచ్చాం సార్. వచ్చిన తర్వాత మేము అందరి మాదిరిగా విత్ డిఏసి ప్రోత్సాహంతో ఇన్సెంటివ్స్కి అప్లై చేయడం జరిగింది సార్. ఆ ఇన్సెంటివ్స్ అన్నీ మా ట్రెజరీ వరకు వచ్చి కూడా ఆగిపోయాయి సార్. అయినా కానీ మేము మాకున్న వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఈఎంఐలు కట్టుకొని అతి కష్టం మీద ఇండస్ట్రీ రన్ చేస్తూ వస్తూ గత మార్చి నాటికి మా కాళ్ళ మీద మేము నిలబడతామేమో అన్న ఆశతో మా కష్టాన్ని నమ్ముకొని పరిశ్రమను నడిపించాం సార్. అందులో ఎక్కువ మంది లోకల్ పర్సన్స్ని పెట్టుకున్నాము. ఎందుకంటే నేను కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిని సార్. ఈ సమస్య ఇలా తిరుగుతుంది అనే టైంలో మాకు బాధలేదు. ఇక మీరు వచ్చారు మాకేమైనా జరుగుతుందని ఆశతో ఉన్న టైంలో ఈ కోవిడ్ అనేది వచ్చి ప్రపంచవ్యాప్తంగా చాలా అందరినీ అయోమయంలో పెట్టింది సార్. అప్పుడు సడన్ గా మేము కంపెనీ ఆపేయడము, ప్రొడక్షన్ సఫర్ అవ్వడము, దగ్గరున్న పర్సన్స్కి మేము జీతాలు ఇవ్వలేకపోవడం, ఇవన్నీ రెట్టింపు బాధలు మాకు జరిగాయి అన్న. దీంతో మేము చాలా ఏమవుతామో తెలియని అని భగవంతుడా ఎందుకు మాకు ఈ కష్టాలు అనుకున్న టైంలో కోవిడ్ టైంలోనే మీరు ఒకానొక రోజు మాకున్న ఈ బకాయిలన్నీ తీరుస్తామన్నప్పుడు మాకు నిజంగా ఆ రోజు ఉదయం చాలా ఉత్సాహం వచ్చింది సార్. ఎందుకంటే మీరు అంతకుముందు కూడా మీ గత 1 year చూస్తే మీరు ఏదైనా మాట ఇచ్చారంటే ఆ మాటని మీరు ఏ మాట అయితే చెప్పారో అంత తొందరగానే ఆ మాటని ఇంప్లిమెంట్ చేశారు సార్. మేము ఎన్నో ఆఫీసులు తిరిగాను, ఎన్నో గవర్నమెంట్లు చూసా కానీ ఆ రిలీఫ్ మాకు మీ మాటల్లోనే దొరికిందన్న.
ఆ వెంటనే మేము డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్కి వెళ్ళి ఇలా ఉంది ఏంటంటే మీకు వస్తుంది భరోసా ఉంది మీవేం పెండింగ్ ఉన్నాయని వాళ్ళు అడగడం మేము చెప్పడం అన్నీ జరిగాయి. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి. సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583. అట్లానే మీరు గత మీటింగ్ లో కూడా మేము వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సేమ్ డే మీరు ఏదో రోజైతే ఆ రోజు రిలీజ్ అన్నారో ఆ రోజు ఈవినింగే మా అకౌంట్ కూడా మా యొక్క ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ క్రెడిట్ అయ్యింది. దానితో మేము కొంత వర్కింగ్ క్యాపిటల్కి కొంత టర్మ్ లోన్కి తీసుకున్నాక ఈరోజు మేము గర్వంగా బ్యాంక్కి వెళ్తున్నాం సార్. నెంబర్ 1 నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాము. అంతకుముందు మేము బ్యాంక్కి వెళ్ళాలంటే ఆఫీసర్ని ఏం అడగాల, రేపా ఎల్లుండా సార్ ఇంకా ఒక 10 రోజులు టైం ఇవ్వండి అంటే వాళ్ళు ఎన్పీ అయిపోతామని వాళ్ళు రకరకాల మీ పేర్లు ఫోటోలు బ్యాంకులు మీరు లోన్ టైం కట్టకపోతే మీకు ఫ్యూచర్ మీకు బాగుండదని ఇట్లా చెప్పడంలో మేము చాలా మానసికంగా బాధపడ్డాం సార్. ఆ టైంలో మీరు ఇచ్చిన తర్వాత ఈ రోజు గత నెలలో నాలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. నేను ఈ రోజు బ్యాంక్కి ఒక గర్వంగా వెళ్ళి సార్ మాది పేమెంట్ ఉంది చెయ్యండి, ఇదిగోండి మాకు ఇది వస్తుంది అనేసి మా ప్లానింగ్, మా ఫైనాన్స్, మా మార్కెటింగ్ అన్ని కూడా ఇప్పుడు టోటల్గా స్ట్రీమ్ లైన్ అయ్యాయి సార్. ఇప్పుడు 2వ విడతగా కూడా వచ్చింది మాకు ఫర్దర్ బూస్ట్ అవుతుందండి. ఈ ఎస్పెషల్లీ మీరు చేసిన హెల్ప్ ఈ తీర్చుకోలేదండి. బహుశా మేము అనుకుంటున్నాం ఆ రోజు ఏమో నాలాంటి ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో దేవుడికి మొక్కుకున్నాం, ఆ భగవంతుడే మీ కల్లో కనిపించి ఈ ఎంఎస్ఎంఈ కూడా మీ తరపున ఏదో చెయ్యండి అని చెప్పారేమో అనుకుంటున్నాం సార్. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే గత మీటింగ్ లో కూడా మీరు ఒక మంచి మాట చెప్పారు సార్, నాకు నచ్చిన మాట. జిల్లా యంత్రాంగంలోనే ఒక జేసీ గారిని కూడా పెట్టి ఎంఎస్ఎంఈకి హ్యాండ్ టు హ్యాండ్ అంటే చెయ్యిచ్చి నడిపించమన్నారు సార్. అట్లా చెప్పిన మేబీ మొట్టమొదటి వ్యక్తి ఈ దేశంలో మీరే అనుకుంటున్నాను సార్. అలా చెప్పడమే కాదు, వాళ్ళు చేస్తున్నారో లేదో కూడా మీరు దాన్ని అబ్జర్వేషన్ పెట్టి ఆ టైం ఈ రోజు ఈ టైం అన్నారు 2వ విడత అంటే ఈ రోజు ఈ టైంకి మాకు వేరే ఆలోచన లేకుండా కూడా ఇచ్చారు సార్. అది మేము చాలా కృతజ్ఞులం సార్ ఈ విషయంలో. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా మాకు ఇన్సెంటివ్స్ బాగా ఉపయోగపడినాయి. ఇప్పుడు మేము అందరినీ చేయగలుగుతున్నాం సార్, అందరినీ ఉద్యోగస్తులు. మళ్ళీ 2వది కూడా మీరు ఒక మంచి మాట చేసింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్ లో కూడా ఫస్ట్ మనకి ఈ వెహికల్ మూవ్మెంట్ ని మీ ఇనిషియేటివ్ తోటే జరిగిందని నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది సార్. దాని మీద మాకు రా మెటీరియల్ కూడా ఇప్పుడు టైంకి వస్తున్నాయి. వెహికల్ మూవ్మెంట్ కానీ వర్కర్స్ కానీ తర్వాత ఈ రీస్టార్ట్ ప్యాకేజ్ కూడా మంచిగానే ఉంది సార్. దానికి కూడా మేము అప్లై చేస్తాము. మాకు ఈ పర్ఫార్మెన్స్ టైపు ఈ టైప్ మీరు మాకు భరోసా ఇచ్చినందుకు మాకు చాలా ఉత్సాహంగా ఉంది. మేము మంచిగా పనిచేయగలం. మాకెంత మీరు గుర్తింపు ఇచ్చినందుకు దీన్ని మేము కూడా మంచి స్థాయిలో మీకు నిరూపించుకుంటాం సార్. రానున్న టైంలో మా ప్రొడక్షన్ పెంచి, మా సేల్స్ పెంచి, మా ఎంప్లాయీస్ని పెంచి కూడా అన్ని రకాలుగా మేము కష్టపడి మీకు మీ తోడుగా అంటే మీ ఆశీస్సులతో మీరు మాకు ఇచ్చే గౌరవాన్ని నిలుపుకుంటూ ఇంకా మేము మంచిగా పనిచేసి ఈ రాష్ట్రం మాకున్నంతలో పేరు తెస్తాం సార్ మీ గవర్నమెంట్ కూడా అని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను సార్. తర్వాత మీరు ఇచ్చిన ఈ నవరత్నాల స్కీములు కూడా మా కంపెనీలో ఉండే వాళ్ళకి బాగానే యూజ్ అవుతున్నాయి సార్. ఇందులో ఒకే ఒక మాట చెప్పాలనుకున్నా, నాకు బాగా నచ్చింది. మీరు ఏదైతే పెన్షన్ పెంచి ప్రతి సంవత్సరం పెన్షన్ పెంచి వృద్ధాప్య వాళ్ళకి ఏది ఇచ్చారో అది ఈ రోజు ఏముందంటే వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళుగా నిలదొక్కుని వాళ్ళ కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది సార్. అలాగే ఆ దివంగత నేత ఏవైతే స్కీములు పెట్టారో ఆ స్కీములకి మీరు ఇంకొన్ని జోడించి రెట్టింపు ప్రతిదీ చేస్తూ ఆ స్కీముల తర్వాత కూడా ఇంకొన్ని మీరు అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్. అందరినీ అన్ని రకాల ప్రజల్ని మీరు చూస్తున్నారు సార్. ఒక తండ్రిగా ఈ రాష్ట్రానికి మీరు తగిన వ్యక్తి సార్. మీ తాలూకా
పరిపాలనలో ఇంకా ఎంతో మాకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలి సార్. మీలాంటి వాళ్ళకు ఉంటే నాలాంటి 10-15 మంది 6 లక్ష మంది కొన్ని కోట్ల మంది ఆ ఆశీస్సులతో మేము ఇంకా ఏమంటామంటే మంచిగా ఉంటాం సార్. అందరూ మంచిగా ఉన్నారు సార్, ఇక్కడ అందరూ మంచిగా ఉన్నారు. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి కుటుంబానికి కూడా మీరు ఇస్తున్న స్కీములు వాళ్ళకి కలిసి వస్తున్నాయి సార్. వాళ్ళు దాన్ని ప్రతి ఒక్కరు ఈ రోజు పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నారు. ఆడవాళ్ళు కూడా మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడకుండా పిల్లల్ని కుటుంబాన్ని బాగా పోషించుకునే పరిస్థితికి ఉన్నారు సార్ ఈరోజు. సో చివరగా రాబోయే ఇన్సెంటివ్ పాలసీలో పరిశ్రమ తరఫున నేను చూస్తున్న ఒక చిన్న సలహా ఏంటంటే సార్, మాకు వర్కింగ్ క్యాపిటల్లో ఈ రోజు మీరు ఏదైతే ఇచ్చారో దానికి కంటిన్యూషన్ సార్. ఆల్రెడీ మీకు ఆలోచన వచ్చింది సార్. ఆ ఆలోచనని మాకు వర్కింగ్ క్యాపిటల్ రూపంలో ఒక ఇంట్రెస్ట్ ని కొద్దిగా సబ్సిడీ మాకు ఫ్రీగా ఏమి ఇవ్వద్దు సార్. బ్యాంక్ వాళ్ళు మాకు 11% 10% తీసుకుంటున్నారు సార్. లైక్ టర్మ్ లోన్ మీద ఏదైతే పావల వడ్డీలా అలా మీరు 5 సంవత్సరాలు ఇచ్చారో వర్కింగ్ క్యాపిటలే మనకి ఇండస్ట్రీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది సార్. మా ప్రొడక్షన్ పెరగడానికి ఆ రోజుకి టైంకి డబ్బులు లేకపోతే మేము రా మెటీరియల్ కొనుక్కోలేము సార్. దాని నుండి కూడా మా ప్రొడక్షన్ హ్యాంపర్ అవుతుంది సార్. అదే మాకు వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ ఆర్థిక సమస్య అనేది చిన్న పరిశ్రమలకు పెద్ద సమస్య సార్. దాన్ని మీరు యూజ్ చేసి ఒక పెర్ఫార్మెన్స్ బేస్డ్ లో నాకు కొద్దిగా అయితే కానీ మా ఇండస్ట్రీ మీరు కలెక్ట్ చేస్తే నా రిక్వెస్ట్ మీరు కన్సిడర్ చేస్తారని నమ్ముతున్నాను సార్. సో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను సార్. జై హింద్ సార్. కలెక్టర్లందరూ కూడా మనం జేసీని పెట్టి హ్యాండ్ హోల్డ్ చేసే కార్యక్రమం ఎంఎస్సి సెక్టర్స్కు ఏదైతే లాస్ట్ మీటింగ్లో ఏదైతే నిర్దేశించుకున్నామో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్ను దయచేసి అందరి కలెక్టర్స్ ఖచ్చితంగా జ్ఞాపకంలో పెట్టుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. బికాస్ దిస్ పీపుల్ వీళ్ళందరినీ చిన్న వాళ్ళు చుట్టూ తిరిగి అధికారుల చుట్టూ ఎక్కువసేపు తిరిగి ఎక్కువ రోజులు తిరిగి పనులు జరగకోకుండా పోయినారు అని అంటే నిర్వీర్యానికి లోనవుతారు. వీళ్ళు నిర్వీర్యానికి లోనైనారు అని అంటే కనీసం మన గ్రామాలలో కొద్దో గొప్ప ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్న ఏరియా ఇది. కాబట్టి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకు మనం అంతో ఇంతో ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి అన్నది ఎప్పుడూ కూడా మన జ్ఞాపకంలో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్లందరికీ మై రిక్వెస్ట్ ఇస్ please make sure that the JC in charge is very humanitarian in nature. He should have a humane face and he should handhold these people. వీళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి అడుగులు వేయించగలిగితేనే, వీళ్ళల్లో మోటివేషన్ నింపగలిగితేనే వీళ్ళ ద్వారా ఇంకా నలుగురికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగవుతాయన్నది all the collectors are requested to kindly make a note of this. Sir, can I request the SPSR Nellore collector to come online? Yes, Seshu, please go ahead, Seshu. I see you, Seshu. Sir, namaskaram, sir. Yeah. Sir, last month manaki sumaruga 21 crores incentives under the restart package sanction ayindi, sir. Ee month sumaruga 26.85 26 crores 85 lakhs release అవుతూ ఉన్నాయి సార్ ఇన్సెంటివ్ అమౌంట్స్. మాతో పాటు ఇక్కడ తేజేష్ రెడ్డి గారు ఉన్నారు సార్, వెంకటాచలం నుంచి పీవీసీ పైప్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు సార్. he would like to share his opinions and thoughts with you. నమస్కారం సార్, నా పేరు తేజేష్ రెడ్డి సార్. నేను బీఈ మెకానికల్ ఎంబీఏ ఎంటీ యూనివర్సిటీ చేశాను సార్. 2016లో జాబ్ వదిలేసి వచ్చి 17లో ఎస్వి పాలిమర్స్ ఇండస్ట్రీ అని పీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 3 crores క్యాపిటల్తో స్టార్ట్ చేశాను సార్. నా దగ్గర 40 మంది ఎంప్లాయీలు పనిచేస్తారు సార్. 17 ఎండింగ్కి నాది ట్రెజరీకి వచ్చిండే సార్ ఇన్సెంటివ్స్ పడతాయని చెప్పి. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ 2 years. 18 అయిపోయింది, 19 అయిపోయింది సార్. 20లో మళ్ళీ సడన్గా కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ హోప్లెస్ సార్. పడతాయని అయితే ఎప్పుడు అనుకోలేదు. వన్ ఫైన్ డే మెసేజ్ చూస్తున్నాను సార్, ర్యాండమ్ మెసేజ్ 20 lakhs క్రియేట్ అయింది సార్. ఐ వాజ్ సో గ్రేట్ఫుల్ సార్, చాలా హ్యాపీగా అనిపించింది. నాతో పాటు ఒక 40 కుటుంబాలని ఆదుకున్నారు సార్ మీరు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ 3 months అనేది ఇండస్ట్రీ మూవ్ చేయడం చాలా 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 కష్టం సార్. దాంతోపాటు మీ రీస్టార్ట్ ప్యాకేజ్లో 3 months పవర్ వే ఆఫ్ అనేది చాలా గ్రేట్ ఇనిషియేషన్ సార్. అది మాలాంటి ఎంఎస్ఎంఈలకి చాలా మంచి డెసిషన్ సార్ అది. దాంతోపాటు మేము స్ట్రగుల్ అయ్యేది బేసిక్గా వర్కింగ్ క్యాపిటల్ లేక సార్. సో దానికి కూడా మీరు ఆలోచించి సాఫ్ట్ లోన్స్ కింద ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్ ఇది.
నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళు పక్క రాష్ట్రాల్లో కర్ణాటక అక్కడంతా ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. నేనైతే చాలా గర్వంగా చెప్తున్నాను సార్, మా సీఎం ఇవి ఇచ్చారని. ఈ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే. అట్లాగే మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ వచ్చి నాకు అమ్మఒడి ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది సార్ నాకు మీ గురించి చెప్పినప్పుడల్లా. వాళ్ళు వచ్చి నాకు అమ్మఒడి అందిందని, లేదా ఆటో వాళ్ళు వచ్చి నాకు డబ్బులు వచ్చాయని, మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చి మన డబ్బులు వచ్చాయని చాలా సంతోషంగా ఉంటుంది సార్. అట్లాగే నేను పర్సనల్గా ఇన్స్పైర్ అయింది ఏంటంటే నాడు నేడు సార్. ఇది వచ్చి యాక్చువల్గా ఆ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ చూశాను సార్. జస్ట్ నేను ఒకసారి ఊరికే ఆ స్కూల్స్కి ఏదైతే యూజ్ చేస్తాను, మా సొంత ఇంటికి కూడా నేనైతే యూజ్ చేసుకుంటాను సార్. అంత క్వాలిటీ స్పెసిఫికేషన్, ఐఎమ్ సో హ్యాపీ సార్. అది నేను అసలు ఆ ప్రోడక్ట్ అనేది చాలా క్వాలిటీ సార్. పని చేయడం కాదు, క్వాలిటీగా చేయడం అనేది మీ దగ్గరే నేర్చుకున్నాను సార్. అది స్ట్రగుల్స్లోంచి బయటికి ఎట్లా రావాలి, ఎలా పైకి రావాలి అనేది మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ సార్. నాకు ఆల్ టైమ్ ఇన్స్పిరేషనల్ సార్ మీరైతే. ఈ ప్రతి విషయంలో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంటాను సార్. మీరు నాలాగా మీరు చేసిన హెల్ప్ఫుల్కి నాలాగా చాలా మంది వస్తారు సార్, ఇట్లే ఇండస్ట్రీస్ పెడతారు సార్. నేను ఈ రోజుకి లైక్ లాస్ట్ ఇయర్ వరకు క్రికెట్ అవుతుండే సార్, మంచి కెరీర్ వదులుకొని వచ్చి ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను, ఇంత డౌన్ఫాల్ ఇది అని చెప్పి. ఐఎమ్ హ్యాపీ నౌ సార్. నేను చాలా హ్యాపీగా ఉంటాయి. కరోనా వచ్చిందని చెప్పి ఇప్పుడు ఏం లేదు సార్. మీరు వేసిన 20 lakhs నాకు చాలా హెల్ప్ అయింది సార్. నాకు ఆ ఇండస్ట్రీ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి, రీఇనిషియేట్ చేయడానికి. దాంతోపాటు మన రీస్టార్ట్ ప్యాకేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అది దాంతో 25% మార్కెటింగ్ సపోర్ట్ అనేది గ్రేట్ ఇన్సియేషన్ సార్. ప్లస్ మా దగ్గర ఉండే వాళ్ళంతా లోకలేట్సే సార్, అందరు లోకల్ వాళ్ళని పెట్టుకొని చేసాం. చాలా హ్యాపీ సార్, చాలా సంతోషంగా ఉంది. మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ సార్. ఇది నాకు నా పర్సనల్గా చెప్తున్నాను సార్, ఆల్ టైమ్ ఇన్స్పిరేషనల్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ. Can I now request the Chittoor Collectorate to come online, please? Yeah, Bharat, I see you, Bharat. Please go ahead. Sir, responding, sir. Sir, Chittoor ki phase 2 కింద సార్ 800 బెనిఫిషరీస్ కి 49 crores ఇస్తున్నారు సార్. రెండు ఫేజ్లకు కలిపి చిత్తూరుకి 117 crores శాంక్షన్ అయింది సార్. ఈ రోజు మాట్లాడడానికి మనతో పాటు బి సురేష్ అని సార్, చక్రి ఎంటర్ప్రైజెస్, పెనుమూరు మండలం సార్. He wants to share his experiences, sir. నారాయణ స్వామి అన్న బాగుండన్నా, రామచంద్ర అన్న బాగుండన్నా. సార్ నమస్తే సార్. దుర్గన్నాస్, ఆదిమూలమన్నాస్, వెంకట్ బాగుండవు కదా వెంకట్? సారీ భరత్, ప్లీజ్ గో. సార్ సురేష్ గారు సార్. నమస్తే సార్. సార్ నా పేరు సురేష్ సార్. సార్ మీ యొక్క అమూల్యమైన 3648 కిలోమీటర్లలో కల్లూరు నుంచి పెనుమూరు వరకు అటువంటి అద్భుతమైన ఘట్టంలో నేను మీ అడుగులో అడిగేశాను సార్. అది ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్ ఆ విషయం. ఇకపోతే సార్ మీరు విద్యారంగంలో కానీ, వైద్య, ఆరోగ్య, సామాజిక రంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు మహోన్నతమైనటువంటి ఉన్నత స్థానాన్ని ఇచ్చారు సార్. చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే 5 మంది దళితులకు మినిస్టర్ పదవులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మీరే సార్. ఆ విషయంలో కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సార్. మాది ఒక పెనుమూరు దగ్గర ఒక దళిత వార్డు సార్, పుట్టకిందపల్లి. నేను సార్ ఈసీఏ చేశాను సార్. 2018లో చక్రి ఎంటర్ప్రైజెస్ అని ఒక నోట్బుక్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను సార్. సార్ మేము ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు సొంతమైన ఒక 4 నెలలకంతా సబ్సిడీ పడిపోతుందనే ఆలోచన, మనం బాగా డెవలప్ అవుదామనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తే వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది సార్. సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, అయినా కూడా అలసిన కళ్ళతో మసకబారిన భవిష్యత్తుతో నిరాశ నిస్పృహలకు లోనైనాం సార్ మేము. మీరు వచ్చి ఎడార్లో ఓయాసిస్ లాగా, మా దేవుడి లాగా మీరు షట్ డౌన్ అయిపోయినటువంటి మా యొక్క పరిశ్రమని రీస్టార్ట్ చేయించారు సార్. మీరు లేకపోతే దాదాపు 20 మెంబర్స్ ఎంప్లాయీస్ రోడ్డును పడేవారు సార్. ఈరోజు మీరు రావడం వల్ల మేము పట్టాలు ఎక్కింది సార్ ఆ పరిశ్రమ. లేకపోతే సార్ మాకు మీరు కలిగజేసేటటువంటి మన పాలన, మీ సూచనలో మీరు పెట్టినటువంటి ఈ యొక్క రీస్టార్ట్ పథకంలో ప్రతి ఒక్క ఆలోచన దృక్పథం, క్షేత్రస్థాయిలో మీ యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేసి ప్రజలపైన మీకు ఉండేటటువంటి మమకారాన్ని తెలియజేస్తుంది సార్. ఇప్పుడు సార్ మేము జగనన్న గోరుముద్ద అనే మీ యొక్క ఒక అద్భుతమైన స్కీమ్ దీనికి సంబంధించి మీరు అంటే సార్ పెడుతున్న మిడ్ డే మీల్స్ సంబంధించి సార్ ఒక చిన్న సూచన తెలియజేసుకోవాలనుకుంటున్నాను సార్ ఈ సందర్భంగా. నేను అదేమంటే సార్ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను సార్. ఇది మాదొక చిన్న పరిశ్రమ సార్. చిక్కి పరిశ్రమ ఒక 6 months ముందు మేము స్టార్ట్ చేస్తాం సార్. అంటే మీరు ఇది పెట్టాలనే ఉద్దేశంతో దీంట్లో ప్రభుత్వంలో భాగస్వాములు అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచన సార్. మేము మీద అభిమానంతో వచ్చాము.
దీనికి ఏమంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కాస్త 2 crores అనేసి పెట్టారు సార్. అంటే ఇది పెద్దది కాబట్టి ఎక్కువ ఇవ్వాలి అంటే డివిజన్ వైజ్ జోన్ వైజ్ గా డివైడ్ చేస్తున్నారు సార్. మాకు ఏమైనా అవకాశం ఉంటే దీన్ని ఈ ఈఎండి ఎక్సెంప్షన్ ఇస్తే 100 మందికి ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది. ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ని కొంచెం ఫ్లెక్సిబుల్ చేసి ప్రైర్ టర్న్ ఓవర్ ని ప్రైర్ ఎక్స్పీరియన్స్ ని కాస్త రిలాక్సేషన్ చేస్తే మాకు 1020 ప్రకారం కూడా మీకు తెలిసిందే కదా సార్, మేము అదేమన్నా రిలాక్స్ చేస్తే కొంచెం బెనిఫిట్ అవుతాం అయ్యే ఆలోచన బాగుంటుంది సార్. మీ మీద మాటలు రావడం లేదు సార్. మీరు తరతరాలు ఎప్పటికీ మీరే సీఎం కావాలి, మీరే మాకు సీఎంగా ఉంటారని, మా తరంతో పాటు మా పిల్లల తరాలు కూడా మిమ్మల్ని సీఎంగా చూస్తారని అనుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ పరిశ్రమలకు సంబంధించి కలెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు. కొత్త మిమ్మల్ని మీరు పెట్టిన ఇటువంటి ఈ రిజిస్టర్ పథకం ద్వారా చాలా మంది వచ్చి మమ్మల్ని అంటే నన్ను వచ్చి నాలాంటి పారిశ్రామిక సలహాలు అడుగుతున్నారు సార్. తద్వారా కొత్త వాళ్ళు ఎంప్లాయీస్ రావడం, వారి కుటుంబాలు మెరుగుపడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.